వెల్కమ్ టు బద్దం ఫార్మ్ ఫ్రెష్. దిస్ ఇస్ బై సాఫ్ట్వేర్ ఫార్మర్ బద్దం భాస్కర్ రెడ్డి. చూస్తున్నారు ఇక్కడ మొత్తం మూసినది ఇది అనంతగిరి గుట్టలో స్టార్ట్ అవుతుంది. అట్లా శంకరపల్లి నుంచి అట్లా గండిపేటలో కలిసిపోతుంది. అక్కడ నుంచి మన సిటీలో నుంచి సూర్యాపేట అటు సైడ్ వెళ్ళి కలుస్తుంది మొత్తము ఫైనల్గా. చూస్తున్నారు కదా, ఇది బాగా ఇప్పుడు వర్షాలు పడ్డాయి, బాగా పారుతుంది. మధ్యలో వర్షాలు పట్టుండే జూలై స్టార్టింగ్ దాకా పట్టుండే, జూలై స్టార్టింగ్ నుంచి లేవు కదా, అప్పుడు మొత్తం ఎండిపోయినుండే. మళ్ళీ ఇప్పుడు జూలై ఎండింగ్లో బాగా పడ్డాయి, ఇప్పుడు ఫుల్గా పారుతుంది ఇది. ఇక మాకు మేకలు అటు సైడ్ పోనీకి రాదు. ఇక మొత్తం ఇక చూసారు పక్క అంటే మొత్తం స్టోన్స్ వేసారు, నీళ్లు అంటే మొత్తం కూసుకపోకుండా ఉండడానికి. చాలా వరకు ఏంటంటే ల్యాండ్ కూసుకపోతుంది ఇక్కడ చుట్టుపక్కల, అందుకోసం స్టోన్స్ వేసారు చాలా మంది. ఇక్కడ మా ల్యాండ్ కింద వేరే వాళ్ళది ఉంది, వాళ్ళు వేయలేదు స్టోన్స్. ఇక చాలా వరకు కూసుకపోతుంది మెల్లగా. నేను చూస్తున్నాను కదా, మొత్తం అందరి వాళ్ళ బార్డర్స్ మొత్తం స్టోన్స్ వేసేసుకునే వాళ్ళు. ఇక స్టోన్స్ ఉన్నంత వరకు ఏంటిదంటే అది దాని వాటర్ ఫ్లో వల్ల ఆ స్టోన్స్ ఉన్నాయి కదా, దానివల్ల అది మట్టేం కోసుకపోదు. ఈ యాక్చువల్ చాలా సన్నగా ఉండేది, ఒక 2 ట్రిప్పళ్ళు అంత వెడల్పు అంతా ఉండేది యాక్చువల్గా చిన్నప్పుడు ఉన్నప్పుడు. మంచిగా మనుషులు ఇటు సైడ్ నుంచి అటు సైడు ఆవులు బళ్ళు ఉంటుండే కదా, వాటితో పాటు దాటుతుండే అనమాట. రాను రాను చాలా పెద్దగా అయిపోయింది. ఇక చూస్తున్నారు కదా బార్డరు, ఇక వీళ్ళు స్టోన్స్ వేసుకోలేదు ఇక్కడ మా కింది పొలం వాళ్ళు. అటు సైడ్ మొత్తం ఇక ప్రతి ఇయర్ కొద్ది కట్ అయిపోతుంది. ఎందుకంటే ఇటు సైడ్ టర్న్ అయింది ఇప్పుడు ఇది మొత్తం రివరు, అందుకోసం ఆ ఫోర్స్కి మొత్తము కాలువ మొత్తం ఇటు సైడ్ టర్న్ అయింది. ఆ ఫోర్స్కి మొత్తం ఇక ప్రతిసారి కొద్ది ఇటు సైడ్ కోసుకుపోతుంది. ఇక మళ్ళీ వర్షం పడి వచ్చింది అనుకోని మళ్ళీ కోసుకుపోతుంది. ఇది మా షెడ్, దాని బ్యాక్ కొద్ది దూరంలో ఉంటుంది షెడ్ ఇది. ఇక వర్షాలు పడుతున్నాయి కదా, కొద్దిగా మేకలు ఇటంగా వర్షం లేనప్పుడు వెళ్తాయి బయటికి. ఇప్పుడు ఫుల్గా వర్షాలు పడుతున్నాయి, కొద్దిగా ఏమన్నా వర్షం తగ్గినప్పుడు కొద్దిగా హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత వెళ్ళాలి. ఇమీడియట్గా వెళ్ళవు, ఎందుకంటే గడ్డి మొత్తం పచ్చిగా ఉంటుంది కాబట్టి వెళ్ళవు అనమాట ఇమీడియట్గా. కొద్దిగా హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత కొద్దిగా గడ్డి ఏంటంటే కొద్దిగా ఆరుతుంది, అప్పుడు వెళ్ళి మేయగలుగుతాయి అనమాట. బ్యాక్ సైడే ఉంటుంది మా బ్యాక్ సైడ్ అనమాట ఇది. ఇక్కడ మొత్తం విల్లాస్ అవన్నీ ఇంచుమించు మాకు చిన్నప్పుడు వాగు చాలా చిన్నగా ఉండేది, కాలువది విత్తు చిన్నగా ఉండే కాబట్టి నీళ్ళు ఇంచుమించు ఇక్కడ దాకా వస్తుండే. ఇక బ్లూ కనిపిస్తుంది కదా, అక్కడ దాకా వస్తున్నాయి నీళ్ళు. చిన్నప్పుడు యాక్చువల్ వస్తున్నాయని చెప్పి అంటుండే. ఇప్పుడు ఏంటంటే వాగు వెడల్పు అయిపోయింది కాబట్టి కొద్దిగా పైకి వస్తుంది, కానీ చెప్పలేము ఇప్పుడు, ఎందుకంటే ఈ మధ్య క్లౌడ్లో అంటే మనకి క్లౌడ్ బస్ట్ అవన్నీ అవుతున్నాయి కదా. సో అట్లా ఏమన్నా ఫుల్గా ఒకటేసారి వర్షం పడితే మాత్రం ఇంచుమించు పై దాకా మునిగిపోయిన ఆశ్రయం అవసరం లేదు. ఇక్కడ మొత్తం విల్లాస్ ఉన్నాయి, హైట్లో ఉంటాయి కాబట్టి వానికి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. అది ఇక ఇప్పుడు ఒక వర్షం వస్తే ఇక్కడ దాకా వచ్చేస్తుంది, ఫుల్ వర్షం పడితే మాత్రం ఇక్కడ పై దాకా మొత్తం నిండిపోతుంది. అది మొత్తం నిండిపోయి చాలా ప్రెషర్ ఉంటుంది వాటరు. చూస్తున్నారు కదా, టర్న్ అయిపోయింది. యాక్చువల్గా స్ట్రైట్గా ఉండే, ఇప్పుడు ఇక దానికి కావాల్సిన తగ్గట్టు ఎటు సైడ్ వస్తే అటు సైడ్ మధ్యలో స్టోన్స్ వేసిన దాన్ని బట్టి ఎక్కడ ఖాళీ ఉంటే అటు సైడ్ వెళ్ళిపోతుంది చూడండి.